సినిమా ఎలా ఉంది ఫస్ట్ చెప్పండి. సూపర్. సో వేదిక పైన చాలా మంది డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వచ్చిన చాలా మంది పెద్దలు ఉన్నారు. సో వాళ్ళందరికీ ఈ సినిమా తరఫున మా హీరో శంకర్ జాదవ్ గారి తరఫున అండ్ రేఖ్యా నాయక్ గారి తరఫున నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆల్రెడీ మీరు అనుకున్నారు బట్ నా సైడ్ నుంచి కూడా ఒక చిన్న రిక్వెస్ట్. ఈ సినిమాని ఎంత మందికి కాగలిగితే అంతమందికి సినిమాని చూసే విధంగా మీరు ప్రమోట్ చేయండి. ఎందుకంటే ఈ సినిమా కోసం డైరెక్టర్ గారు అండ్ రేఖ్యా గారు ఇద్దరు పడ్డ కష్టం చాలా ఉంది, నేను చూశాను ప్రత్యక్షంగా. సో అంటే ఈ సినిమా చేస్తున్న అంటే చాలా మంది డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సేఫ్ సైడ్ ఒకటి బిజినెస్ చేసుకుంటూ సినిమాలు తీస్తూ ఉంటారు. కానీ రేఖ్యా గారు ఈ సినిమాని తీసి బంజారా జాతికి మన సైడ్ నుంచి ఒక కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి అని చెప్పి ఆయన చేస్తున్న పని కూడా పక్కన పెట్టేసి ఈ సినిమా కోసమే కాన్సన్ట్రేట్ చేశారు మొత్తం. సో గత 2 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ సినిమా కోసం చాలా కష్టపడ్డారు రేఖ్యా గారు. ఆయన పడ్డ కష్టం అంతా కావాలంటే ఒక కమర్షియల్ సినిమా తీసి ప్రూవ్ చేసుకోవచ్చు, కాకపోతే బంజారా లాంగ్వేజ్ లోని సినిమా తీసి దాంట్లోనూ రైతుల కష్టాల గురించి, ఒక మెడికల్ ఫీల్డ్ లో మనం ఎలా తీసుకురావాలి, ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మెడిసిన్ కంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ ఎంత గొప్పది అనేది ఒక ఇంటర్నల్ మెసేజ్ లాగా చెప్తూ చేస్తున్నారంటే దానికి రీజన్ ప్రమోట్ చేయడం, బంజారా లాంగ్వేజ్ ని కానీ బంజారా కాస్ట్ ని కానీ లేకపోతే జనాల్ని కానీ ప్రమోట్ చేయడం. సో సార్ అన్నారు ఇంతకుముందు మాట్లాడుతూ మనకు లిపి లేదని చెప్పేసి, అండ్ సినిమాలో కూడా మనం రావాలని చెప్పి. అయితే సార్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, తెలియకుండా చాలా మంది ఆర్టిస్టులు ఇప్పుడు మంచి పొజిషన్స్ లో ఉన్నారు. అండ్ నాకు రేఖ్యా నాయక్ గారి పేరు వింటుంటే భీమ్లా నాయక్ పేరు గుర్తొస్తుంది. సో భీమ్లా నాయక్ లాగా రేఖ్యా నాయక్ గారి పేరు కూడా అంత ఫేమస్ అవ్వాలని కోరుకుంటూ, అండ్ ఈ సినిమా ఎంతమందికి కాగలిగితే అంతమందికి చేరుకొని తెలుగు బంజారానే కాకుండా అన్ని లాంగ్వేజెస్ లో అంటే మన ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ లో ఉన్న బంజారా వాళ్ళకందరికీ సినిమా చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జబర్దస్త్ ఆర్మీ గారికి కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మన కిషన్ నాయక్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు ఎంతో కష్టపడి తెర ముందు తెర వెనకాల కళాకారులు ఉంటారు, అందరికీ ఎన్నో కష్టాలు చేసి ఈ సినిమా తీశారు. వాళ్ళందరికీ పేరున నా యొక్క ఆశీర్వదిస్తున్నాను. అందులో ముఖ్యంగా నవ యువకుడు కథానాయకుడు వారికి ముందు మంచి పొందాలని, అలాగే నిర్మాత అయిన రేఖ్యా నాయక్ ఆయన ఎంతో కష్టపడి ఈ సినిమా నిర్మించారు. అందులో మంచి మెసేజ్ దాగి ఉంది. చెప్పాలంటే అటు అగ్రికల్చర్ భారతదేశంలో 70% జనాభా ఉన్న సబ్సిడీ తీసుకోవడము, అందులో ఉన్న కష్టాలు, రూరల్లో ఉన్న ఇబ్బందుల్ని, వాళ్ళ యొక్క ధాన్య కొనుగోలు విషయంలో ఉన్న సమస్యల్ని దానికి తీయడము అట్లా చెప్పడం వల్ల నిజంగా మంచి మెసేజ్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది. అలాగే సేమ్ టైం ఒక కొడుకు తల్లిదండ్రులు చనిపోవడం అట్లాంటి మెసేజ్ బాగా దాగింది. కాబట్టి ప్రతి వారు మనం చేయాల్సింది ఏంటంటే, చివరి విషయం ఏంటంటే మనం ఇలా అనుకుని ఇవ్వడం కాదు, మనం మన తండ్రుల్లో పోయి మన పక్క తండ్రుల్లో పోయి సినిమా వెళ్ళినప్పుడు మన ట్రాక్టర్లు కట్టించుకొని మన ఆటోలు కట్టించుకొని మన కార్లు మన సినిమా చూస్తే అప్పుడే మనకి వచ్చినానికి అర్థం ఉండి మీనింగ్ ఉంటుంది కోరుకుంటాను. దయచేసి ఈ విషయాలు ఎవరు అడగదు, ఎందుకంటే కోట్లు పెట్టారు. మనం ఆ రోజు 2 ట్రాక్టర్లు కట్టించుకునే 4,000 అవుతుంది, ఏం బాధలేదు. వీళ్ళని ఎంకరేజ్ చేయాలి, వీళ్ళని మనం ముందు నడిపించాలి. వాళ్ళని మనం నడిపించాలంటే వాళ్ళు నడవాలంటే డెఫినెట్ గా మనం మన ప్రాంతాల్లో పోయి హైదరాబాద్ కూర్చోడం కాకుండా సినిమా 26 జనవరి ఉంది, మనం 26, 27, 28 మనకి వీలైనప్పుడు ఖచ్చితంగా పోవాలని, అందరూ మన ఊర్లో పోవాలని, ఊర్లో మన అందరినీ తీసుకుపోయి చూపించాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. నాకు అవకాశానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మహాయోధులు అంటే 17 నుంచి 20వ శతాబ్ది లోపల ఉండేటువంటి ఛత్రపతి శివాజీ గారి నుంచి మొదలు పెట్టుకుంటే అంబేద్కర్ వరకు, సాహు గారు, పెరియార్ గారు, పూలే లాంటి మహనీయుల కంటే ముందే ఈ జాతి పెద్దలు ఎవరైతే ఉన్నారో హాతీరామ్ బావా, సంత్ సేవాలాల్ మహారాజ్, భాంగి జంగి, లక్కీసా బంజారా
అంటే ఈ నాయకులు ఎవరైతే ఈ దేశానికి దిశానిర్దేశం చేసినటువంటి మహనీయుల కంటే ముందే ఈ జాతి బిడ్డలు పుట్టారు. 15వ శతాబ్ది కంటే ముందే వీళ్ళకి చరిత్ర ఉందని మీకు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇంత చరిత్ర ఉన్న ఈ దేశంలో బంజారా అనే పదం తప్ప మేము ఎత్తుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఇవాళ మా రేఖ్యా నాయక్ లాంటి యోధులు, ఒకరిద్దరిని పేరు చెప్పలేను, ఇక్కడ ఉండేటువంటి ఈ నాయకులను చూస్తా ఉంటే మళ్ళీ నాకు ఆ సేవాలాల్ మహారాజ్, హాతీరామ్ బావ వాళ్ళు గుర్తుకొస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజున జాతికి ఒక దిశ నిర్దేశం చేస్తే ఇవాళ బంజారా సినిమా గోర్మాటి పేరుతోటి మళ్ళా మేము ఎవరు, మా కల్చర్ ఏంటి, ఇవాళ ఈ దేశంలో అల్లాడుతున్నటువంటి రైతాంగం గురించి కిసాన్ పేరుతోటి నిజంగా నేను ఆ సినిమా చూస్తుంటే చూడగలుగుతానా అనేటువంటి ఒక ఫీలింగ్ ఉండే. కానీ ఆడ కూర్చున్న తర్వాత ఇంకో 10-15 నిమిషాలు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతుంటే ఒకసారి కళ్ళకి నీళ్లు కూడా వచ్చాయి. ఆ వ్యవసాయదారుడు ఆ పాయిజన్ తీసుకుంటే నేను మా రేఖ్యా నాయకులు మరి దాంట్లో నటించినటువంటి అందరినీ మనస్ఫూర్తిగా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక ప్రొఫెసర్ గా, మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి పార్లమెంట్ లో అడుగుపెట్టే అవకాశం ఇచ్చిన మా జాతి నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. నేను వాళ్ళని కోరుతా ఉన్నాను, సార్ మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ జాతికి ప్రాధాన్యత దొరకలేదు దేశంలో, ఇప్పటికీ దొరకలేదు. ఇలాంటికి మేము ఎత్తుకుంటా ఉన్నాం. ఎందుకు ఈ దౌర్భాగ్యం రావాలి? ఈ దేశానికి రహదారులు కనిపెట్టింది మా జాతి. ఈ దేశంలో నలుమూలలో అన్నం కొలకు అలాడుతుంటే లగ్ని రూపంలో అందరికి అన్నం పెట్టింది ఈ జాతి. కానీ మా నాయకుల కంటే తర్వాత వచ్చినటువంటి వాళ్లను చరిత్ర గుర్తించింది, సమాజం గుర్తించింది. కానీ మరి మా భాషకు లిపి లేకపోవడం, 12 కోట్ల బంజారాలు ఇలా మేము దిక్కు దివాన లేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. మరి ఆ జాతిని వాళ్ళ ముందుకు తీసుకురావడానికి ముందు పడినటువంటి రేఖ్యా నాయకులు మీరందరూ మీ కష్టకాలం ద్వారా వారిని అభినందించాలి. ఇటువంటి చరిత్రకు మీరు మూలం ఇస్తారని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మన చరిత్ర తెలియకుండా ఉన్నది కనుక ఈ సినిమాను ఎట్లా మనం ఇంకా వాళ్ళు ముందుకు రావాలంటే ఈ సినిమాని మనం బలపరచాలి. చాలు మన జాతి 50 లక్షల జనాభా ఉంది బంజారా. ఇది ఏంటిది, ఎందుకు ఈ సినిమా వచ్చింది అనేటువంటి ఫీలింగ్ మనలో కలగాలి, మన వాళ్ళు చూడాలి. దేనికి తక్కువ కాదమనే కాదు, మేము ఈ దేశంలో దేనికి తక్కువ కాదు, తెలంగాణలో అసలే కాదు. 32 మంది ప్రాణత్యాగాలు చేసినటువంటి జాతి ఇది తెలంగాణలో. అయినా మేము శాంతియుతంగా ఈ రాష్ట్రం బాగుపడాలి, మా ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. మమ్మల్ని సహకరించాలి, మమ్మల్ని హక్కున చేర్చుకోవాలి. ఈ సమాజం మాతో మా చరిత్ర ఏదో తెలవాలి. అందుకోసం అతి త్వరలో తెలంగాణ లంబాడీలు రాజ్యాంగ భద్రత అనే ఒక పుస్తకం వస్తుంది. నేను హామీ ఇస్తున్నాను, ఇదే మా రేఖ్యా నాయక్ ద్వారా దాన్ని ఒక సినిమా రూపంలో కూడా తీసుకురావాలని నేను కోరుతా ఉన్నాను. దాంట్లో మొత్తం ఇతిహాసం ఉంది, ఎంతో కొంత ఇతిహాసం ఉంది. మన మూలాలు మనం తెలియకుండా నీకంటే అందంగా ఎవరు లేరు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకంటే అందంగా ఎవరు లేడు. ఇక్కడ ఏదైనా ఇంతకుముందు రామనాయక్ అనేది వాడు చెప్పుకొని ముందుకు ఫిలిం కాడికి వస్తే మీరు ఏం చెక్కకుండా మందిని చెక్కి మీరు సినిమా హీరోల కంటే ఎక్కువగా మీరు ఒరిజినాలిటీ మీలో ఉంది. కానీ ఎందుకు ఈ వెనుకతనం అనేది ఒకటి ఉన్నది. మరి ఆ వెనుకతనం పోవాలంటే మనం సమాజంలో మనం ఉన్నాం, మన చరిత్ర ముందుకు రావాలంటే మీ సినిమా సక్సెస్ కావాలని నేను కోరుతా ఉన్నాను. మీరు తప్పనిసరిగా ఈ సినిమా అందరూ ఎట్టి పరిస్థితిలో ఈ సినిమాను మనం ప్రతి ఒక్కరు చూడాలి, మన వాళ్ళ మిత్రులకు చెప్పి చూపెడతారని ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అమూల్యమైన సలహాలు మాకు ఇచ్చినందుకు. మా దాంట్లో ఇప్పుడు మా డాక్టర్ రాజ్ కుమార్ అన్న మా సినిమా గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతారని కోరుకుంటున్నాను.
సేనే రామ్ రామ్ జై సేవాలాల్. ఈరోజు ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ ఇంతమంది వచ్చి రావడానికి కారకులు గౌరవ రేఖా నాయక్ గారికి, అదేవిధంగా శంకర్ జాదవ్ హీరో గారికి, సంపత్ నాయక్ గారికి మరియు అభి గారికి, దీంట్లో ఏదైతే గోర్వాటి మూవీ నటించిన ప్రతి నటులకి నా జాతి వైపు నుంచి ప్రత్యేక శుభాభివందనాలు తెలియజేస్తూ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తా ఉన్నాను. ఈరోజు పెద్దలు మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు చెప్పినట్లుగా భారతదేశంలోనే ఒకే రక్తానికి సంబంధించిన అతిపెద్ద జాతి ఏదైనా ఉన్నట్టే లంబాడీలు, బంజారాలు. మరి తెలంగాణలో కూడా అదే స్థాయిలో ఉన్నటువంటి దాదాపుగా 50 నుంచి 60 లక్షల మంది లంబాడీలు ఈరోజు తెలంగాణలో ఉన్నారు. మరి నిజంగా పెద్దలు చెప్పినట్టుగా ఏ రంగంలో ఈరోజు బంజారాలకు గుర్తింపు లేదు, ఏ రంగంలో కూడా ఈరోజు మాకు ప్రాతినిధ్యం లభించినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. మరి అటువంటి ఇప్పుడిప్పుడే ఏదో ఒక కష్టాన్ని నమ్ముకొని ముందుకు వస్తున్న ఈ జాతి సినీ రంగ ప్రవేశం చేసి కూడా ఈరోజు ఇంత మొట్టమొదటి ప్రయత్నంలోనే ఇంత చక్కటి సినిమాను రూపొందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మిగతా సినీ పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఇప్పుడిప్పుడే మా జాతి బిడ్డలు వస్తా ఉన్నారు, వారిని ఆదరించాలి, వారిని ముందుకు నడిపించాలని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి 50-60 లక్షల మంది లంబాడీల నుంచి, మరి అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి దాదాపుగా 15 కోట్లకు పై చిలుకున్న బంజారాల నుంచి ఇక్కడున్న సినీ పరిశ్రమ పెద్దలను నేను వేడుకుంటా ఉన్నాను. మరి ఏదైతే భాష కనుమరుగవుతా ఉంది, మా సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతా ఉన్నాయి, మా ఆచార వ్యవహారాలు కనుమరుగవుతున్న తరుణంలో ఏదైతే ముఖ్య భూమిక పోషిస్తుందో సినీ రంగ పరిశ్రమలో కూడా మా సంస్కృతి సంప్రదాయాలను ఈరోజు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నిజంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ సినిమాలో ఏదైతే ముఖ్యంగా రైతుల యొక్క సమస్యలను అదేవిధంగా చూపించడానికి వారికి గుర్తింపు లేనటువంటి పరిస్థితుల నుంచి ఒక మంచి చక్కటి మెసేజ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డాక్టర్, వైద్యం అనే ఎటువంటిది మనం చదువుకోవాలి, విద్య, వైద్యము, అన్నము ఈ మూడింటిని కలగలుపుకొని ఈరోజు ఒక చక్కటి మెసేజ్ ఇవ్వడంలో ఈరోజు సక్సెస్ అయ్యారు. మరి ముఖ్యంగా ఈ సినిమా అనేది గోర్బోలి బంజారా లాంగ్వేజ్ లో వచ్చింది కాబట్టి దీన్ని చూడడానికి ఈరోజు ఈ వేదిక నుంచి తెలంగాణలో ఉన్నటువంటి 50-60 లక్షల మంది ప్రతి ఒక్క బంజారా బిడ్డ మీ యొక్క సినిమాను, మీ యొక్క సంస్కృతిని, మీ చరిత్రను, మీ భాషను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కాబట్టి మీ అందరి ఆశీస్సులు ఈ బిడ్డలపై ఉండాలి. వీరందరూ రాబోయే రోజుల్లో మీరు ఇచ్చే ధైర్యాన్ని చేజిక్కించుకొని జాతి యొక్క గౌరవాన్ని, ఆత్మ పతాకాన్ని దేశ నలుమూలలా రెపరెపలాడించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరి ఆశీస్సులు, ప్రతి ఒక్కరు థియేటర్లకు వెళ్ళి మరి మీ మిత్రులతో, మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి ప్రచారం చేసి ఈ సినిమాను విజయవంతం చేసి 100 రోజులు నడిచే విధంగా మన బాధ్యతగా మనం చేయాలని చెప్పేసి పేరు పేరున నేను మీ డాక్టర్ రాజ్ కుమార్ని కోరుకుంటా ఉన్నాను. జై సేవలాల్, జై తెలంగాణ, జై భారత్. ముందుగా వ్యయ ప్రయాసాలను కూర్చి చక్కగా 16 అణాల తెలుగు భాష ఏ రకంగా అయితే ఉంటుందో బంజారా భాషను కూడా ఈ దేశంలోనే ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి మలుపు తిప్పే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి 12 కోట్ల గోర్ బంజారాలు ఆత్మగౌరవంతో తిరిగే విధంగా ఒక గొప్ప ప్రయత్నాన్ని చేసినటువంటి ఈ చిత్ర నిర్మాణానికి ముఖ్యంగా దీనికి అన్ని విధాలుగా ముందుండి పనిచేసినటువంటి నా మిత్రుడు, ఆప్యాయుడు, నా ప్రాంతవాసి మా రేఖానాయక్ గారికి మరియు హీరో గారికి, ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా పెద్దలు, మా ప్రొఫెసర్, మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ సార్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. గజనీలను, కాశీలను తరిమిన చరిత్ర ఏదైతే ఉందో ఆనాడు బండెనక బండి కట్టి ఏ బండా వస్తావు కొడుకు నైజాము సర్కలోడా అని
చెప్పేసి ఆ రోజు తండాలో తల దాచుకున్నటువంటి వాళ్లకు శరణం ఇచ్చినటువంటి ఈ గోర్ జాతిని ముందుకు కాపాడడానికి తీసుకోపోయినటువంటి మీ అందరికి కూడా ఈ చిత్ర నిర్మాణానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గతంలో ఏదైతే పార్లమెంటు నుంచి పల్లె దాకా, పార్లమెంటు నుంచి మండలం దాకా, పార్లమెంటు నుంచి తాండా వరకు కూడా గిరిజనుల యొక్క చరిత్ర ఏమాత్రం తక్కువగా కాకుండా ఆనాడు స్వతంత్ర ఉద్యమం నుండి నేడు తెలంగాణ ఉద్యమం వరకు కూడా బలిదానాన్నిచ్చినటువంటి చరిత్ర అయినటువంటి లంబారి బిడ్డలను ఈ రోజు గిరిజన భాషగా ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ చిత్ర యూనిట్ రేఖ్యా నాయక్ యొక్క టీం కి అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా ఇంత నాతో పాటు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మా సంపత్ ఈ సినిమాలో ఉండడం, జబర్దస్త్ మిత్రులు అభి ఈ సినిమాలో ఉండడం, అందరూ చాలా చక్కగా ఈ సినిమాను నిజంగా ఒక 3 గంటల పాటు ఈ దేశం ఈ రోజు అందరం కూడా కళ్ళల్లో నీళ్లు వచ్చే విధంగా ఈ రోజు ఎవరైతే మనం బాధపడుతున్నామో, ఎవరైతే రైతు కుటుంబం నుంచి నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళం ప్రతి ఒక్కరం కూడా ఆలోచింపజేసేటువంటి ఒక గొప్ప సందేశాత్మక చిత్రం తీసినటువంటి మా రేఖ్యా నాయక్ గారికి నేను నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటున్నా. ఒకవేళ నిజంగా మీ రేఖ్యా నాయక్ గారికి పర్మిషన్ ఇస్తే ఇది రైతులకు ఒకవేళ మీరు ఇంకా మనమందరం కూడా రైతులందరూ కూడా చనిపోయినటువంటి రైతులకు కూడా అంకితం ఇచ్చేలాంటి చిత్రంగా ముందుకు నిలుస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అందుకొరకే ప్రతి ఊర్లో, ప్రతి తాండాలో, ప్రతి పట్టణంలో, ప్రతి సిటీలో ఎక్కడైనా సరే రేపు గోర్మాటి జీవన చిత్రం అంటే ఆనాడు ఒసే రాములమ్మ ఇంకో చిత్రంలో ఎట్లయితే ఎడ్ల బండిల మీద పోయి తీసుకుంటున్నామో, ఏ రకంగా అయితే మనం పోయి ఇంట్లో మనం ఆ సినిమాకు ఆదరణ చేసినామో, ఈ రోజు కూడా ఈ సినిమాను మన తండల పిల్ల జల్లల మిత్రులందరినీ చెప్పి విజయవంతం చేయాలి. మన యొక్క గోర్ బోలిని ఒక బ్రహ్మాండంగా చూపించినటువంటి ఈ రేఖ్యా నాయక్ గారికి, ఈ చిత్రం యూనిట్ కి, మా మిత్రుడు సినిమా హీరోకి, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఆత్మగౌరవం పెరిగే విధంగా ఇలాంటి సినిమాలు రేపటి రోజు ఇంకా రావడానికి ప్రయత్నం చేసే విధంగా మనమందరం కూడా ఈ సినిమాకు విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ, పేరున ఇంటికి వచ్చినటువంటి చాలా మంది పెద్దలు ఉన్నారు, అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రేఖ్యా నాయక్ గారి పర్మిషన్ తోటి ఇప్పుడు ఏంటంటే, రేఖ్యా నాయక్ గారు మీరు ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళం మనం అందరం చూసాం. ఏ రోజైతే రైతులు లేరో ఆ రోజు ఆ దేశము కానీ ఆ రాష్ట్రం కానీ ముందుకు వెళ్ళదు అన్నటువంటి సందేశాత్మకమైనటువంటి సినిమా భారతదేశంలో పోయిన సంవత్సరం నుంచి మనం చూస్తా ఉన్నాం. ఢిల్లీ పుర వీధులలో మన దేశం యొక్క అన్ని మూలల నుంచి భారతదేశ ప్రభుత్వానికి గజగజలాడించి వాళ్ళు తీసుకున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలను అన్నిటికీ వెనుకకు తీసుకున్న పోయినారు. ఎందుకంటే భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా అది రైతు వ్యతిరేకమైనటువంటి చట్టాలు కాబట్టి వాటిని వెనుకకు తీసుకోవాల్సి జరిగింది. అటువంటి సందేశాత్మకమైనటువంటి సినిమాని ముఖ్యంగా మన గవర్నమెంట్లో మనవాళ్ళు తీయటము చాలా ఆనందదాయకం. అటువంటి సినిమా ఈ రోజు ఇక్కడ ప్రివ్యూ చూసిన వాళ్ళు మనమందరము ప్రతి తండాకి మన వాళ్ళకి చేరే విధంగా మీడియా సోదరుల యొక్క సహకారంతో, మళ్ళా సోషల్ మీడియా యొక్క సహకారంతో ప్రతి వారు ప్రతి ఇంటికి ప్రతి తండాకు చేరే విధంగా దీనిని మనము ముందుకు తీసుకెళ్లాలని నేను అందరికీ మనచా వాచ నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి మన సినిమా సందేశాత్మక సినిమా, మన యొక్క వ్యవసాయం ఆధారపడినటువంటి కుటుంబాలు మనవి. కాబట్టి ఈ సినిమాను మనం ముందుకు తీసుకుపోయి మనం విజయవంతం చేసుకుంటే తర్వాత కూడా ఇటువంటి నాయక్ గారు ఇంకా సినిమా తీసుకోవడానికి ఆయన ఉత్సాహం మనం చేకూర్చాలని చెప్పేసి ఆర్థికంగా ఆయనకు నిలదొక్కునేటట్టు మనం సహకారాలు చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ యొక్క మీటింగ్ లో తప్పకుండా దీన్ని ముందుకు అందరికీ చేరే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, మీ అందరికీ ముఖ్యంగా మన ఎంపీ గారికి, మరి ఇక్కడ సినిమా తీసినటువంటి నాయక్ గారికి మరియు ప్రసాద్
మా యొక్క సోదరుడు సంపత్ దీంట్లో మంచి చాలా సందేశంగా చాలా మంచి చక్కగా నటన చేశారు కాబట్టి వాళ్లకు అభినందన తెలియజేస్తూ జై బంజారా, జై బంజారా. జై స్టేజ్ మీద ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప ఉద్యోగస్తులు, కళాకారులు ఎంతోమంది బంజారా నుంచి రావడం జరిగింది. వాళ్ళకి సినిమా రంగంలో కూడా మేమేం తక్కువ కాదన్నట్టు మన రేఖ నాయక్ గారు కానీ, శంకర్ జాదవ్ కానీ ఈ సినిమాని చాలా బ్రహ్మాండంగా నిర్మించడం జరిగింది. అది వ్యవసాయం మీద వచ్చే నెక్స్ట్ జనరేషన్కి ఒక సందేశాత్మక సినిమా నిర్మించడం చాలా గొప్ప విషయం. నేను కూడా ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వ్యవసాయ విద్య చేసినటువంటి వాడిని. ఈ సినిమా చూసినందుకు నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. మీరు మన బంజారా సోదరులతో పాటు ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఆదరించి అన్నయ్య శంకర్ జాదవ్ గారిని ప్రోత్సహించి భవిష్యత్తులో ఇంకా గొప్ప సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. అదే మన నేరేడుచర్ల నుంచి వచ్చి కేరడేపల్లి నుంచి వచ్చిండు శంకర్ జాదవ్. నేను కూడా ప్రీవియస్లో ఒక సినిమా తీయడం జరిగింది, సూర్యాస్తమయం అనే సినిమా. అన్నగారు ఓకే అంటే నేను ఆ నేరేడుచర్లో ఒక వారం నుంచి 10 రోజుల వరకు ఉచితంగా మన బంజారా సోదరులకి ప్రతి ఒక్కరికి సినిమా చూపించే కార్యక్రమం చేద్దాం. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఈరోజు గవర్నమెంట్ సినిమా చూడడానికి గౌరవ ముఖ్య అతిథులు మాజీ ఎంపీ గారు సీతారాం నాయక్ గారు, తమ్ముడు కరాటే రాజు నాయక్ గారు, సంపత్ నాయక్ గారు, ముఖ్యంగా చిత్ర నిర్మాత రేఖ నాయక్ గారు, హీరో శంకర్ నాయక్ గారు, మరియు మా డాక్టర్ రాజ్ కుమార్ గారు, మీ అందరికీ పేరు పేరున మరియు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం. గవర్నమెంట్లో మన భాషలో ఒక మంచి మూవీ తీసుకొచ్చారు, అది కూడా అగ్రికల్చర్ కాన్సెప్ట్ మీద. బేసికల్లీ మనం అందరం అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాం, ఊర్ల నుంచి వచ్చాం. మన సంస్కృతిని మనం మర్చిపోతున్నాం అనేది మనందరికీ తెలుసు. దానికి మన రేఖ నాయక్ గారు, తమ్ముడు హీరో శంకర్ నాయక్ గారు వీళ్ళు కాన్సెప్ట్తో, పర్టికులర్లీ వీళ్ళు మహబూబ్ నగర్ అంటే కలకుర్తి నల్గొండ ఏరియా, ఓ ఏరియా అప్పుడు గవర్నమెంట్ లంబాడీలు చాలా మంది ఉన్నారు, చాలా వెనుకబడి ఉన్నారు. సగం మంది అగ్రికల్చర్ చేస్తారు, సగం మంది లేబర్ పని చేస్తారు. సో అటువంటి ఏరియా నుంచి ఒక మంచి సందేశాత్మకమైన మూవీ తీయడం చాలా సంతోషం. ఆ చిత్ర పరిశ్రమ యూనిట్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక శుభాభినందనలు. తర్వాత సొసైటీలో మనం ఎక్కువ తక్కువ అని కాదు, మన ప్రయత్నంగా మన సంస్కృతి నిలబెట్టుకోవడానికి మన సోదరులు ఈ విధంగా ముందుకు రావడం చాలా హర్షించదగ్గ విషయం. వారికి మన జాతి తరఫున మనం అందరం పేరు పేరున ధన్యవాదాలు, వాళ్ళకు శుభాభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనము మన చరిత్ర చూస్తే లాల్ దర్వాజా, మన గోల్కొండ దర్వాజాలో బంజారా పేరు మీద ఒక దర్వాజా ఉంది. ఇందాక మన మాజీ ఎంపీ గారు చెప్పారు. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు, లక్కీసా బంజారా వరకు వాళ్ళ హిస్టరీ, వాళ్ళ చరిత్రను కూడా చదివి వాళ్ళ మీద కూడా ఒక మూవీ తీస్తే మన కమ్యూనిటీకి ఇంకా ఇంకా ఇన్స్పిరేషన్ వస్తుంది, యంగర్ జనరేషన్కి ఇన్స్పిరేషన్ వస్తుంది అని చిత్ర పరిశ్రమకు నేను వేడుకుంటూ, మీకు ఈ కొత్త సంవత్సరంలో మంచి శుభం జరగాలి. ఈ కొత్త సంవత్సరంలో మీ మూవీ ఇంకా ఇంత ముందుకు అంటే బాగా విజయవంతం కావాలి. ఇలాంటి మూవీలు మీరు పదే పదే తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా మీకు అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సేన రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు రాంబాబు గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చినటువంటి అతిరథ మహారథులు, పెద్దలు, డ్యాస్ మీద ఉన్నటువంటి గొప్పలు, నా బంజారా బిడ్డలు, సినిమా కళారంగంలో ఉన్నటువంటి ఆ సినిమా కుటుంబ సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ మరొక మారు వందనాలు చెప్పుకుంటూ, ఈ మూవీ నేను ఇంతకుముందు చూడడం జరిగింది. కొంచెం నేను రావడం లేట్ అవ్వడం, కానీ ఈ మూవీలో 2 సబ్జెక్ట్ తీసుకున్నారు డైరెక్టర్ గారు. ఒకటి జీవన విధానము, అంటే ఒక వ్యక్తి
హాస్పిటల్ పరంగా తన జీవనం ఎలా అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏ రకంగా అయితే మనము ఆనాడు ఈ ఇంగ్లీష్ మందులు లేనప్పుడు ఎలా అయితే రక్షించబడ్డామో అదొక సబ్జెక్ట్ తీసుకోవడము. అలాగే ఇంతమంది నుంచి చాలా మంది పెద్దలు మహారథులు అందరూ చెప్పుకుంటూ వచ్చారు రైతు గురించి ఏంటి అనే దాని మీద చాలా చక్కగా ఈ తీస్తే రెండు సినిమాలు, కానీ ఈ 2 సబ్జెక్ట్ ని ఒక సినిమాగా తీయడము హ్యాట్స్ ఆఫ్ టు శంకర్ యాదవ్ గారికి. అలాగే ఇక్కడ సినిమా నిర్మాత రీకే నాయక్ గారు ఎంతో శ్రమపడి కష్టపడి ఇష్టంగా నేను నా సినిమా ఐడెంటిటీని నాకున్నటువంటి ఇష్టాన్ని వాళ్ళిద్దరు అన్నదమ్ములు కలిసి నా ప్రపంచం నా బంజారా ప్రపంచాన్ని నేను ఒక మేధో మదనం లేక ఈ సినిమాని తీసుకెళ్ళాలి, వాళ్ళకు చూపించగలగాలి, నాలాగా ఉన్నటువంటి ఇంప్రెషన్ నేను ఒక ఇంప్రెషన్ గా కావాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళిద్దరు కలయికతోటి ఈ సినిమా ముందుకు వచ్చింది. ఈ సినిమా అందరూ తండ నుంచి ఉన్నటువంటి పెద్దలు పిల్లలు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నేను మనవి చేసుకుంటున్నా, రేపు 26వ తారీఖు బ్రహ్మాండంగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాని మీరందరూ ఆదరించాలని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో బంజారా యొక్క ఈ సినిమా ఏదైతే వేదిక ఉందో ఈ వేదికని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఆ ముందుని తెలుగు సినిమాలు ఏ రకంగా అయితే మనము బ్యానర్లు పెట్టి ఏ రకంగా మనం ముందుకు తీసుకుపోతున్నామో ఆ రకంగా మన బంజారాలో ఉన్నటువంటి సినిమాలను కూడా మనం ముందుకు తీసుకుపోయి దాన్ని పరిరక్షించుకోవాలి, బతికించుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ తల ఉంచి నమస్కారం చెప్పుకుంటూ మనవించుకుంటున్నాను. ఈ ఇంతటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ మరొక మారి ధన్యవాదాలు చెప్పుకుంటూ జై సేవలాల్, జై సేవలాల్. థ్యాంక్ యూ రాంబాబు గారు. అదేవిధంగా పల్లెలే ఎప్పుడు కూడా పల్లె వనాన్ని కాపాడుతూ ఆ పల్లెని గర్వంగా తలెత్తుకొని తెరిపించే మన ఖాదీ బోర్డు సంబంధించినటువంటి చందులాల్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. CEO మొదటి సినిమాతోనే మా శంకర్ అండ్ రీకే బృందం చేసిన అద్భుతంగా అనిపిస్తుంది నాకు సినిమా. చాలా బాగా వాళ్ళు మనసు గీసిన చిత్రం అంటారు కదా, ఆ చిత్రంలాగా అనిపించింది నాకు ఈ సినిమా. ఆ సినిమా మీద వాళ్ళు పెట్టుకున్న హోప్స్ 100% సక్సెస్ కావాలని, వాళ్ళు ఇలాంటి సినిమాలు ఇంకా చాలా చేయాలని కోరుతూ, దీంట్లో చిత్ర యూనిట్లో దర్శకుడిగా హీరోగా శంకర్ ద్విపాత్రాభినయం చేస్తూ రైతు పండించిన పంటకి తానే ధర నిర్ణయించాలన్న గొప్ప కాన్సెప్ట్ ని మా బంజారా జాతి లోపలికి ఒకసారి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. అటువంటి ప్రయత్నం చేయాలి. రైతు పండించిన దానికి తనే రేట్ ఫిక్స్ చేసుకునే అవకాశం రావాలి, ఆ రోజులు వస్తాయని. దానికి ఈ గోర్మాటి పిక్చరే దీనికి మొదటి మెట్టుగా అవుతుందని భావిస్తూ శంకర్ కి రీకేకి మా శుభాభినందనలు తెలియజేసుకుంటూ అందరూ గోర్ సమాజం అంతా ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలి. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి మూలకి తండకి ఈ సినిమా గురించి మీరు మెసేజ్ ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ శుభాకాంక్షలు. జై సేవలాల్, సేన్ రామ్ రామ్. అందరికి నమస్కారం అండి. సినిమా చూశారు, ఎలా అనిపించింది ఒక్కసారి చెప్తారా? థ్యాంక్ యూ సో మచ్. ఒక్క థ్యాంక్స్ కాదు, ఎన్నో థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. ఎందుకంటే నాకు ఈ 18 సంవత్సరాల కష్టం ఉంది. ఇలా ఒక రోజు 2 రోజుల్లో కంప్లీట్ కాలేదు. 18 years కష్టపడితే ఇలాంటి సినిమా మీకు మీ ముందు తీసుకురాగలిగాను నేను. ఈ సినిమాను సహకరించిన వాళ్ళు ఫస్ట్ తిరుపతి వెళ్ళాము. ఈ సినిమా మేము మొదలు పెట్టాలంటే ఇలా అని ఆలోచించినప్పుడు తిరుపతి వెళ్ళాము. తిరుపతిలో నేను సినిమా చేద్దామనుకుంటున్నా అని చెప్పేసి ఒక సార్తో చెప్తే, నేను దీనికి ఏం చేయాలి చెప్పని చెప్పేసి ముందుకు వచ్చిన వ్యక్తి సర్వన్ పెరుమాల్ అని చెప్పేసి, ఇందులో మత్రు నాయక్ అనే క్యారెక్టర్ చేశారు. అతనికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి నేను. తర్వాత నేనున్నా నన్ను సపోర్ట్ ఇచ్చిన మా రవి అన్న, అన్న ఇక్కడికి వచ్చినా రాలేదు, అన్నకు థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత సీతారాం బాబాయ్, మేము వెళ్ళిన వెంటనే
ఇట్లా మేము ప్రపోజల్ పెట్టగానే నేనున్నా, మీకు ఏం కాదు, నేనున్నా, చూసుకుంటా అని చెప్పేసి ముందుకు వచ్చిన సీతారాం బాబాయికి థ్యాంక్ యూ సో మచ్ సీతారాం బాబాయ్. తర్వాత నేను ఎవరో తెలియదు, ఏదో వాళ్ళ పిల్లలకి డ్యాన్స్ చెప్పడానికి పోయినా, నా ఒక్క మాట జస్ట్ సార్ మీ హెల్ప్ నాకు కావాలి సార్ అని చెప్పేసరికి సార్ మేడం ఇద్దరు ముందుకు వచ్చి చరణ్, అంటే ముందుగా నన్ను చరణ్ అంటారు సార్ మేడం వాళ్ళు, చరణ్ నేనున్నా అని చెప్పేసి ముందుకు వచ్చిన రామకృష్ణ సార్కి, దేవి మేడంకి థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఒకసారి వస్తే బాగుంటుంది సార్, ప్లీజ్ మేడం. మీరు ఎంపీ గారు సీతారాం నాయక్ సార్ గారికి, జీవన్లాల్ సార్ గారికి, రాజ్ కుమార్ యాదవ్ సార్ గారికి సపోర్ట్, మన రాముల్ నాయక్ సార్ గారికి, ఎమ్మెల్సీ రాముల్ నాయక్ సార్ గారికి, రవీంద్ర నాయక్ సార్ గారికి, ఎంపీ రవీంద్ర నాయక్ సార్కి, ఉద్యోగ సంఘాల నాయకులకు, కుల సంఘాల నాయకులకు, విద్యార్థి సంఘాల నాయకులకు, ఇక్కడికి వచ్చిన మా మీడియా మిత్రులకు, నాకు మీడియాను సపోర్ట్ చేసి ముందుకు తీసుకొస్తున్న మా పిఆర్ఓ బాబు నాయక్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మీరు ఇక్కడికి వచ్చి నా సినిమా చూశారు, మీరు చూసింది యాజ్ ఇట్ ఈజ్ గా 10 మందికి చెప్తే చాలు, నేను సక్సెస్ అవుతా, 18 ఏళ్ళ కష్టం తీరుతుంది. ఇది మాత్రమే చెప్పాను. దీని ఇంత ఫస్ట్ స్టెప్ నా వెనకాల ఉండి, నేనున్నా తమ్ముడు, నువ్వు ముందడుగే, నీ వెనకాల నేను సపోర్ట్ గా ఉన్నా, నీకు బ్యాక్ బోన్ నేను అని నిలబడ్డా నా రిక్యానా. మేము ఇద్దరం రూపంలో కనిపిస్తున్నామేమో కానీ నేనేమనుకుంటున్నది ఆయనకు అర్థమైపోతుంది, ఆయన ఏమనుకుంటున్నా నాకు అర్థమైపోతుంది. ఇంత దూరం వచ్చామంటే నాట్ ఈజీ. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని చెప్పేసి కోరుకుంటూ, మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి 100 సినిమాలు తీస్తాం. థ్యాంక్ యూ సో మచ్. జై సేవలాల్, జై మహారాజ్. ఒక 5 minutes మా సార్ మాట్లాడాలని కోరుకుంటున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకి, ఈ ప్రివ్యూ షో చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. శంకర్ గారు, నేను ఇంత ఊహించుకోలేదు ఈరోజు శంకర్ గారు ముందు నిలబడి. నేను ఒకప్పుడు శంకర్ మా ఇంటికి వచ్చి మా పిల్లలకి డాన్స్ నేర్పించాడు అంతే. వాట్ ఐవ్ సీన్, తనలో ఉన్న ఒక కమిట్మెంట్ ఒకటి చూశాను కానీ, బట్ ఈ రోజు ఇంత పెద్ద హీరో అయిపోతాడు అని ఏ రోజు కూడా అనుకోలేదు. ఆయనకున్న ఇంటిమసీ ఐ థింక్ మా పిల్లలకి నేర్పించారు, ఏదో ఒకటి నేర్పించాలన్న మన భార్యకున్న ఇంట్రెస్ట్తో తను ఎంకరేజ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ గత 5 years మా ఇంటికి వచ్చాడండి. ఇంటికి వచ్చి పిల్లలకి నేర్పించాడు. బట్ ఈ రోజు ఈజ్ హీరో. సో సచ్ బ్యాక్గ్రౌండ్, లో బ్యాక్గ్రౌండ్. రియలీ నేను ఈ రోజు ఈ హీరో ముందు నిలబడుతున్నా, నేను గర్వపడుతున్నా. ఆ రోజు ఆయన గర్వపడినచ్చు, నేను ఈ రోజు గర్వపడుతున్నా. సచ్ వండర్ఫుల్ మూవీ. ఐ థింక్ ఒక పేట్రియాటిక్ మూవీ, ఒక చరిత్ర గురించి, అంటే రైతుల గురించి. జనరల్గా మనం చెప్తాం జై జవాన్ జై కిసాన్. జవాన్ మన దేశాన్ని రక్షిస్తారు, బట్ కిసాన్ మన దేశ ప్రజలను బతికిస్తారు. కిసాన్ లేని దేశ ప్రజలు లేరు, వాళ్ళు పండించకపోతే ప్రజలు లేరు. అలాంటి చరిత్రని ఒక వైబ్రేటింగ్ సినిమా చూస్తుంటేనే నాకు ఐ థింక్ రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి కొన్ని సన్నివేశాలు. అఫ్ కోర్స్ నాకు భాష రాదు, బట్ కొన్ని సన్నివేశాలు చూస్తుంటే నా రోమాలు నిక్కబడుచుకున్నాయి. మేబీ తెలుగు చూస్తే ఐ థింక్ నేను కళ్ళలో నీడ్స్ వస్తాయేమో తెలియదు కానీ, బట్ ఐ థింక్ ఆ సన్నివేశాలు, బ్యాక్గ్రౌండ్స్, ఎస్పెషల్లీ కొన్ని సీన్స్, ఆ హీరో యొక్క కొన్ని సీన్స్ చూస్తే డెఫినెట్ గా ఐ థింక్ ఈ సినిమా ఎక్కడికో వెళ్తుందని నేను డెఫినెట్ గా గాఢంగా నమ్ముతున్నాను. అది దానికి కావాల్సిన నా వంతు సహకారం ఐ థింక్ ఆల్వేస్ మన శంకర్ గారికి ఉంటుంది. సో ఎట్లయినా సరే డెఫినెట్ గా ఈ సినిమా సక్సెస్ అవుతుందని కోరుకుంటూ, ప్రతి ఒక్కరు మీరందరూ కూడా మీ వంతుగా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు రేఖా నాయక్ గారికి, అదే రేఖా నాయక్ గారికి చాలా గురించి కూడా చెప్పుకోవాలి. ఈ చాలా సింపుల్ అండి. ఆయన మా ఇంటికి వస్తారు, బట్ ఒక డైరెక్టర్ అని చెప్పి, ఒక ప్రొడ్యూసర్ అని చెప్పుకుంటే నాకు గర్వం ఉంది.
బట్ ఆయన వెరీ సింపుల్ మ్యాన్. ఐ థింక్ ఇద్దరు కలిసి కలయిక ఈరోజు ఈ సినిమా సక్సెస్ ఐ థింక్ ఫస్ట్ వీళ్ళిద్దరు కలయిక. దాని తర్వాత ఆఫ్ కోర్స్ ప్రజలే సినిమాని సక్సెస్ చేస్తారు. ఆ నమ్మకం ఉంది, ప్రగాఢంగా నమ్ముతున్నాను. భగవంతుని కోరుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి కూడా నేను భక్తుడిని. ఆ వెంకటేశ్వర స్వామి కూడా ఫస్ట్ కథ వెళ్ళొచ్చారు కాబట్టి డెఫినెట్ గా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, నేను నమ్మే వెంకటేశ్వర స్వామి ఆశిస్తులు తప్పకుండా ఇవి ఇద్దరికే ఉంటాయి. ఈ సినిమా ఎంతో రూపంలో సక్సెస్ అవుతుంది కోరుకుంటూ ఈ సినిమానే వాళ్ళకి కొత్త జర్నీ స్టార్ట్ చేస్తూ ఇలాంటి సినిమాలు ఎన్నో నంబర్ ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తుందని చెప్పేసి కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మీ అమూల్యమైన సలహాలు సూచనలు వాళ్ళు ఇచ్చుకుంటూ ఇంత ఈ జర్నీ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మీకు నిజంగా వాళ్ళ తరఫున మా వాళ్ళందరి తరఫున మీకు ధన్యవాదాలు చెప్తుంటాను. మీ అందరికీ మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు జీవీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ బంజారా గారికి మాట్లాడాల్సిందిగా కోరుతాము.